ఒక చిన్న పాప కిటికీలో నుండి బయటికి చూస్తుంది. కొంతమంది అక్కడ ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. పరుగులు పెడుతూ తన తల్లి దగ్గరికి వచ్చి చెప్తుంది. తన తండ్రి దగ్గరికి తీసుకొని ఏమైంది అని అడిగితే, నాన్న, అక్కడ ఎవరో శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు, వెళ్ళి ఆ ఆలయాన్ని కాపాడు నాన్న, వాళ్ళని చెల్లాచెదురు లేకుండా కొట్టే నాన్న అని ఏడుస్తుంది. అప్పుడు తన తండ్రి చెప్తాడు, మనం మొఘలాయుల పాలనలో ఉన్నాం. ఇక్కడ వాళ్ళు చెప్పిందే చట్టం, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే శాసనం. మనం ఎదురు చెప్తే బతకలేము అని చెప్పాడు. ఆ పాప కిటికీ దగ్గరికి వచ్చి అలానే ఏడుస్తూ చూస్తూ ఉండిపోయింది. మొఘలాయి పాలన మీద అసహ్యం, ఇలానే ఉంటుందా అని బాధతో జీవితం గడిపేస్తుంది. కొన్ని రోజులకి ఆమెకు వివాహం అయ్యింది. అక్కడే ఉన్న ఇంకో వైష్ణవ ఆలయాన్ని ధ్వంసం చేయటం కళ్ళారా చూస్తుంది. తన భర్తని కాపాడమని అడిగింది. మనం మొఘలాయుల పాలనలో ఉన్నాం. ఇక్కడ వాళ్ళు ఏది చెప్తే అదే న్యాయం, అదే ధర్మం. మన ప్రాణాలు తీస్తారు. మళ్ళీ అవే మాటలు, మళ్ళీ అవే మాటలు. ఈసారి చూస్తూ ఉండలేదు. ఇంకోసారి నేను ఇలాంటి మాటలు వినకూడదు అనుకుంది. కొన్ని రోజులకి ఆమెకి ఒక పిల్లాడు పుట్టాడు. పుట్టినప్పటి నుండి ఆ పిల్లాడికి రామాయణాలు, భాగవతాలు, మహాభారతాలు, ఎన్నో గ్రంథాలను అవపోసన పట్టించింది. ప్రతి నిమిషం తనలో జాతి మీద, మట్టి మీద, సంస్కృతి సాంప్రదాయాల మీద, హైందవ జాతి మీద జరుగుతున్న అక్రమాల గురించి చెప్పేది. ఒకరోజు అదే ఊరికి ఇంకో ఆలయాన్ని ధ్వంసం చేయటానికి వచ్చారు. వచ్చిన వెంటనే నాయనా అని పిలవక ముందే, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తన తల్లి మాట పూర్తి కాకముందే అక్కడికి వచ్చిన వాళ్ళని సంహరించి తన తల్లికి ఆ ఆలయాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత మొఘలాయుల పాలనకి స్వస్తి చెప్పిన వీరుడు, వీర రణధీరుడు, సంకల్పాన్ని జయించే యోధుడు, ధర్మ పరిరక్షకుడు, స్వదల పోషకుడు, శత్రుదల నాశకుడు, సింహబలాత్ముడు, మరో ఉగ్ర నరసింహుడు, త్యాగధనుడు, విజ్ఞానగణుడు, హైందవ రాజ్య పరిపాలకుడు, జయ హో ఛత్రపతి శివాజీ మహారాజ్, తన తల్లి జీజాబాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.